నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్. నేను విజయ్. ఫీజు రియంబర్స్మెంట్ పేద మధ్యతరగతి విద్యార్థుల కలలను సాకారం చేయడానికి ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకంగా దీన్ని భావించవచ్చు. ఎవరైనా డిగ్రీ చేయడానికి కావచ్చు, లేకపోతే బీటెక్ చేయడానికి కావచ్చు, వాళ్ళ ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోయినా కానీ వాళ్ళు కొంత మంచి స్థాయిలో మార్కులు సాధిస్తే పూర్తి స్థాయిలో, లేకపోతే సాధారణంగా మార్కులు ఉంటే కొంతవరకు ఆ ఫీజు మొత్తాన్ని కూడా కాలేజీ యాజమాన్యాలకు లేకపోతే కాలేజీలకు డైరెక్ట్గా ప్రభుత్వాలే చెల్లించే విధంగా విద్యార్థులు మంచి ప్రైవేటు కాలేజీల్లో చక్కని విద్యను అభ్యసించేలా ఒక చక్కటి పథకాన్ని తీసుకొచ్చారు. కాకపోతే అది ఎంతవరకు అమలవుతోంది అనేదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చాలా వరకు ఈరోజు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు ఇవ్వకపోవడంతో చాలా కాలేజీలు కనీసం స్టాఫ్కు జీతాలు ఇచ్చుకోలేనటువంటి ఒక దీనావస్థలో ఉన్నాయని ఇటీవల కాలంలో కొన్ని కేసులు కోర్టు వరకు వెళ్ళాయి. దాంతో మనకు కూడా ఈ సమాచారం అందుతోంది. ఇక మరో వర్షన్లో విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక నేపథ్యం. చాలా కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు రాకపోవడంతో విద్యార్థులపైన ఒత్తిడి తెస్తున్నారు. ఫీజులు మీరు చెల్లించండి, రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీరే తీసుకోండి అంటూ ఇలా విద్యార్థులు కూడా మరోవైపు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు కాలేజీలు, మరోవైపు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమస్య గురించి ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి దర్శన్ గారు సిద్ధంగా ఉన్నారు. అండ్ వారితో పాటు మహేష్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మహేష్ గారు బదులు ఈరోజు వెంకటేష్ గారు పీడిఎస్ నుంచి జాయిన్ అయ్యారు. దర్శన్ గారు డిబిఎస్ఏ నుంచి, అదేవిధంగా రామ్మోహన్ గారు మహర్షి డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ కూడా జాయిన్ అవుతారు. అండ్ వారితో పాటు మస్తాన్ రావు గారు అనలిస్ట్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా దర్శన్ గారితో మాట్లాడదాం. దర్శన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అన్మ్యూట్ చేయండి ఒక్కసారి దర్శన్ గారు. వినిపిస్తోంది. సో దర్శన్ గారు ఎలా చూస్తారని అంటే, ప్రభుత్వం ఒక గొప్ప విషయంగా దీన్ని అభివర్ణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అంటే చాలా మంది తమ కళలను సాకారం చేసుకోవడానికి విద్యను అభ్యసించాలనుకుంటారు. అలాంటి విద్య చాలా మందికి దక్కనటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు కాలేజీల్లో కూడా చదువుకునే విధంగా ఒక సరికొత్త విధానాన్ని తీసుకొస్తూ వాళ్ళు ఏదైతే ఫీజు చెల్లించాలో ఫీజు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే డైరెక్ట్గా కాలేజీకి చెల్లించే విధంగా, వాళ్ళు ఉచితంగా చదువుకునే విధంగా అందరితో పాటు చక్కగా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వాల్లో వచ్చినప్పటికీ కొన్ని ప్రభుత్వాల్లో బాగా నడిచింది, కొన్ని ప్రభుత్వాల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కాలేజీలకు చెల్లించకపోవడంతో కాలేజీలు ఇబ్బంది పడ్డాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కాలేజీలు విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు గమనించాం. మళ్ళీ అదే రిపీట్ అవుతోంది. దాదాపు కొన్ని వేల కోట్లకు సంబంధించి ఈరోజు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో వాళ్ళు స్టాఫ్ కూడా జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు కాలేజీలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని కూడా చెప్తున్నారు. అసలు ఎలా చూస్తారు? ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిగా దీన్ని భావించాలా, నిధుల కొరతగా భావించాలా, ఎలా చూడాలి? సార్, ఈ విషయం మీద ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ యొక్క పథకాన్ని గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు సార్. ఇది తీసుకురావడం అనేటువంటిది మంచి పరిణామం సార్. ఈ క్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు కావచ్చు, ఈరోజు డబ్బు లేనటువంటి పేద వర్గాలు, ఈరోజు ఈ పేద వర్గాలకు ఉన్నత విద్యను ముఖ్యంగా ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, అంటే ఇవన్నీ కోర్సులను చేయడం కోసము ప్రభుత్వము, అంటే ఈ పేద విద్యార్థులు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ కాలేజీలో ఉన్న సందర్భంలో ప్రభుత్వమే చెల్లించేటువంటి ఒక మంచి అవకాశం ఈ ఫీజు రియంబర్స్మెంట్స్. అయితే ఇక్కడ ఈ తెలంగాణలో వచ్చేసి సుమారు ఒక 4 సంవత్సరాలకు పైగా 4 సంవత్సరాలు అవుతా ఉన్నారు సార్. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా అట్లనే ఉన్నాయి. సుమారు 8,000 కోట్ల రూపాయలకు పైగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్పేసి కొన్ని నిఘా వర్గాల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారము. అయితే సార్, ముఖ్యంగా మేము ఉస్మానియా విద్యార్థులుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం ఏంటి అంటే, ప్రభుత్వానికి ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ ని ప్రతి సంవత్సరము తక్షణమే ప్రతి విద్యా సంవత్సరము ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం సుమారు ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, నర్సింగ్, అదేవిధంగా ఈ ఫార్మసీ కోర్సులకు సుమారు
5 లక్షలకు పైగా మంది విద్యార్థులు ఫీజు బకాయిలు రావాల్సినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది అని అంటే, ఏదైతే ప్రైవేటు కళాశాలలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఏం చెప్తా ఉన్నాయంటే, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్ విద్యార్థుల అకౌంట్లోకి వేయండి, మేము మాత్రం విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకుంటాము, మాకు ఈ వసూలు చేసుకునేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రైవేటు యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ఇటు ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, మేము ఈ రోజు వేస్తాం, రేపు వేస్తాం, ఎల్లుండి వేస్తాం అని చెప్పేసి గత 4 సంవత్సరాలు గడుస్తా ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుపడేటువంటి అవకాశం ఉన్నది. ఈ సందర్భంలో లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం 1,00,000కు పైగా ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు తమ కోర్సులు అయిపోతా ఉన్నాయి. ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, యూనివర్సిటీలలో కావచ్చు, ఫార్మసీ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, మరి వీళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వేయకపోతే ఇటు యాజమాన్యాలు మాత్రం విద్యార్థులకు మీరు ఫీజులు కట్టండి అని చెప్పేసి విద్యార్థుల మీద యజమాయిషి చేయడం ద్వారా, విద్యార్థులను ఒత్తిడి చేయడం ద్వారా మానసిక పరమైనటువంటి వేదన, ఒకవైపు ఫీజు ఎలా కట్టుకోవాలనేటువంటి మానసికంగా విద్యార్థులు ఉండిపోయేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తామని చెప్పేసి ప్రకటనలు చేస్తా ఉన్నది. అనేక సందర్భంలో వార్తాపత్రికలలో, న్యూస్లలో విద్యా వ్యవస్థను మేము మెరుగుపరుస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప వైద్యాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్తా ఉన్నది. కానీ ఏది అని చెప్పేసి గత 4 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అట్లనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ఒక సంవత్సరం అవుతా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అట్లనే ఉన్నాయనంటే చిత్తశుద్ధి లేకపోతే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ప్రకటనలు చేస్తా ఉన్నారు. కానీ నిర్లక్ష్యంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది అని చెప్పుకోవడం కోసం ఇది ఒక సింబల్ గా కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఫీజు బకాయిలను ఖచ్చితంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి మొత్తం రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ఉస్మానియా డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన, అదే విధంగా ఉస్మానియా విద్యార్థులుగా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంకటేష్ గారితో మాట్లాడదాం, పీడిఎస్ నాయకులు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో ఎలా చూస్తారని అంటే, ఒకవైపు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మరోవైపు కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. ఆ ఇబ్బందుల్ని తట్టుకోలేనటువంటి కాలేజీ యాజమాన్యాలు పిల్లల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం కావచ్చు, కొన్ని సందర్భాల్లో హాల్ టికెట్లను ఇవ్వకపోవడం కావచ్చు, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి. విద్యార్థులకు ఏమీ దిక్కుతోచిన పరిస్థితి, కట్టుకునేటువంటి స్థాయి ఉంటే ఈ విధంగా గవర్నమెంట్ రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూడరు కదా. కట్టుకునే స్థాయి లేదు కాబట్టే గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఏళ్లకేళ్ళు బకాయిలు పెడుతోంది. ఒకవైపు కాలేజీలు ఏమో మేము స్టాఫ్కు జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం, ఎన్నాళ్ళు ఇలా కొనసాగించాలని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సో ఎలా చూస్తారు ఈ సమస్యని? ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? ఇప్పటికైనా నిధులు విడుదల చేసే అవకాశం ఉందా, లేకపోతే మరిన్నేళ్ళు ఇదే విధంగా జాప్యం చేస్తారా? అసలు మీరేం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు పీడిఎస్యూ నుంచి? ముందు ఈ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి ఫోర్సెట్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. సార్, ఒకసారి కనుక మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే మన భవిష్యత్తు మారుతుంది, పేద విద్యార్థులకు మెరుగైన విద్య అని చెప్పేసి భావించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సుమారు 3,000 కోట్లకు పైగా కూడా స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉంటే, ఆ టైంలో అపోజిషన్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఈరోజు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి రీయింబర్స్మెంట్ విద్యా విధానం ఏదైతుందో ఆ విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వము మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. మరి మేము అడుగుతా ఉన్నాము, ఆ 3,000 కోట్ల నుంచి ఇప్పటి వరకు సుమారు మీ ప్రభుత్వ పాలన చూసుకుంటే సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు ఒక విద్యార్థి తన బీటెక్ విద్యను కావచ్చు, తన డిగ్రీ విద్యను కావచ్చు పూర్తి చేసుకొని సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతున్నారో మీకు కావాల్సిన రీయింబర్స్మెంట్ చెల్లించి ఆ రీయింబర్స్మెంట్ మీరు తీసుకోవాలని చెప్పే దౌర్గా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. నేను అంటా ఉన్నాను, ఈరోజు ఆ రీయింబర్స్మెంట్ మీద చదువుకునే విద్యార్థులు ఎవరంటే పేద విద్యార్థులు అయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు. ఇలా ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి, ఈ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు
ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో ఈరోజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము అంటా ఉన్నాము రేవంత్ రెడ్డి గారిని, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వము విద్యార్థులకి మెరుగైన విద్య అందించడంలో ముందడుగు వేస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. మేము అంటా ఉన్నాము, మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీఎంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేస్తా అని చెప్పేసి అని ఎలక్షన్ ఎజెండాలో మీరు చెప్పారు. మరి మీరు చెప్పిన తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసింది ఏంటి? మీ హయాంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజీల యజమాన్యాల్లో వారు అక్కడ జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో, కాలేజీలకు రెంట్లు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళు కాలేజీలు పనిచేసి ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో చూసుకుంటే సుమారు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి 195 కాలేజీలకు పైగా కూడా ఈరోజు కాలేజీలు పనిచేసి విద్యార్థులు డిగ్రీ ఎగ్జామ్స్ ని కూడా పోస్ట్ పోన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి కారణం ఏంటని చూస్తే ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోవడమే. మేము అంటా ఉన్నాము, ఈరోజు ఖమ్మం జిల్లాలో మంత్రులు ఉన్నారు. మరి ఈ రోజు విద్యార్థులు మేజర్ గా మీరు అన్నట్టు సార్, ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం పేదవాళ్ళే ఈరోజు రీఎంబర్స్మెంట్ మీద ఆధారపడేది. డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈరోజు రీఎంబర్స్మెంట్ మీద ఆధారపడట్లేదు సార్, పేదవాళ్ళు మాత్రమే ఆధారపడుతున్నారు. అటువంటి విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది? మీరు ఈరోజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది. మేము అంటా ఉన్నాము, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 200 కోట్లు పెట్టి ఈరోజు మిస్ ఇండియా కాంపిటీషన్స్ పెట్టారు. దేనికి ఉపయోగం అండి? ఆ మిస్ ఇండియాలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా తెలంగాణలో ఉండే వాళ్ళంతా తెలంగాణకు ఉపయోగపడే వాళ్ళైనా వాళ్ళకి వచ్చిన ప్రైజ్ మనీ తెలంగాణ అభివృద్ధికి ఏమైనా కేటాయించారా? ఎక్కడ కేటాయించలేదు కదా. కేవలము ఈరోజు రాష్ట్రంలో మేము గొప్ప సీఎం గా ఈరోజు ప్రపంచ ఖ్యాత్యానికి నేను ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పేసి వారి పేరు దిబ్బ కోసం తప్ప ఈరోజు 200 కోట్లు నిర్వీర్యం చేశారు. ఈరోజు టీఎస్ నుంచి టీజీ వరకు మార్చారు. టీఎస్ నుంచి టీజీగా మార్చడానికి దానికి ఒక 100 కోట్లు 200 కోట్లు కేటాయించారు. ఇవి దేనికంటే ఈరోజు బడ్జెట్ లేదని చెప్పేసి అంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి బడ్జెట్ లేనటువంటి రాష్ట్రంలో ఈరోజు మీరు ఈ విధంగా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు బడ్జెట్ మొత్తాన్ని కూడా? అంటే పేదవాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు విడుదల చేయాలంటే మీకు బడ్జెట్ ఉండదు. పేదవాళ్ళు చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలంటే మీకు బడ్జెట్ ఉండదు. విద్యార్థులకు మెరుగైన విద్య అందడం కోసము మీరు వాళ్ళకి కావాల్సిన డిగ్రీ కాలేజీలు, బీటెక్ డిప్లొమా కాలేజీ సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఒకటి ఏర్పాటు చేయాలంటే మీ దగ్గర బడ్జెట్ ఉండదు. కానీ ఇటువంటి మిస్ ఇండియా కాంపిటీషన్లు పెట్టుకోవడానికి మీకు బడ్జెట్ ఉంటుంది. ఈరోజు మీరు ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఎస్ నుంచి టీజీకి మార్చుకోవడానికి డబ్బులు ఉంటాయి. మీరు అనేక మంత్రులందరూ కూడా హెలికాప్టర్లో తిరగడానికి వాటికి వీటికి డబ్బులు ఉంటాయి. కానీ కనీసం విద్యార్థులు చదువుకున్నటువంటి రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది? ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము, మీరు యువ వికాసం అని పేరు తీసుకొచ్చారు. అదే యువ వికాసం అప్లై చేసుకున్నట్టు మెజారిటీ విద్యార్థులు ఈరోజు పేద విద్యార్థులు ఉన్నారు. మరి అటువంటి పేద విద్యార్థులకి మీరు ఏం చెప్తా ఉన్నారు? ఈరోజు కేవలం పెట్టెలు మాత్రానికి ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఎక్కడా కూడా రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన్ని నిలబడే పరిస్థితి లేదు. మీరు అంటా ఉన్నారు, ఈరోజు మేము నిరుద్యోగుల పక్షం నిలబడ్డాము, విద్యార్థుల పక్షం నిలబడే ప్రభుత్వం మాదే అన్నారు. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కాలేజెస్ తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతోటి ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నారు. మేము అంటాం, ఈరోజు 1600 కోట్ల రూపాయలు విడుదల చేసి ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడైనా రాష్ట్రంలో నేటి వరకు కూడా గురుకుల వ్యవస్థలో అనేక సొంత బిల్డింగ్ లేకుండా విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. అవి మీకు కనిపించడం లేదా? చదువుకునే విద్యార్థులు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులనే మీకు నిర్లక్ష్యం. అదే మీ పిల్లలు కనుక మీ పిల్లలు మీ కుటుంబాలకు చెందినటువంటి వారు ఒక రెడ్డి వర్గానికో ఒక మంత్రుల పిల్లలు మనవరాళ్ళు అందరూ కూడా చదువుకుంటే ఆ విద్యను మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తారా? చేయరు కదా. కేవలం ఏంటి, ఈ చదువుకునే విద్యార్థులు బీసీ ఎస్టీ ఎస్సీ విద్యార్థులు మాత్రమే. వాళ్ళు పేద వర్గాలు చెందినవారు. వాళ్ళకు ఉన్నత విద్య అందకపోతే మంచిది. అందకుండా చేయాలంటే ఈ రీఎంబర్స్మెంట్ విధానాన్ని నిర్వీర్యం చేయాలి. అంటే మీ ప్రభుత్వంలో ఈ స్కీమ్ తీసుకొచ్చాయని చెప్పేసి అంటా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మరి ఇప్పుడేమో దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మరి ఏంటి ప్రభుత్వం యొక్క ఆలోచన? ఏం చేస్తా ఉన్నది? అంటే యాజమాన్యాలు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు లెక్చరర్స్ కి ఎవరైతున్నారో వాళ్ళకి శాలరీలు ఇవ్వలేక వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. అటువంటి వారిని మీరు జిల్లాల వారీగా మినిస్టర్ తీసుకెళ్లి భయప్రాంతాలకు గురి చేసి మీరు కనుక కాలేజీలు పనిచేస్తే మీ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి భయపడతా ఉన్నారు, మీ మీద కేసులు పెడతారని చెప్పి భయపడతా ఉన్నారు. దీనికైనా తెలంగాణ రాష్ట్రంలో అధికారులు తీసుకొచ్చింది ఆ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఏమీ లేదు. ఆ ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రభుత్వం కంటే ఇంకా దారుణమైన ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇప్పటికే మేము పిడిఎస్లో తెలంగాణ కమిటీ నుంచి ఒకటే కోరుతా ఉన్నాము, మీకు గనక విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటే, మీకే గనక చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీరు ముందు 7,000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ విడుదల చేయండి. తర్వాత విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి
మాట్లాడండి ప్రెస్ మీట్లలో, అంతే తప్ప ఆ పనికిరాని విషయాలు మాట్లాడి రోజు ఎక్కడికి వెళ్ళా గానీ గత ప్రభుత్వం కంటే మేమే మెరుగ్గా చేస్తున్నట్టు. ఆ ప్రభుత్వం చేయలేదు, మీరు చేయట్లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడతా ఉంది, కానీ ఏ రోజు ఇప్పటికీ ఇక్కడ కనీసం విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందనే ఆలోచన కూడా మాకు లేదు. ఓకే వెంకటేష్, కాబట్టి మస్తాన్ రావు గారితో మాట్లాడదాం ఒకసారి, మళ్ళీ మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి పథకంగా దాన్ని భావించవచ్చు. అయితే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు కావచ్చు, పదే చేసిన ఆరోపణ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి చక్కటి పథకాన్ని, ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది బీఆర్ఎస్. మేము అధికారంలోకి వస్తే మొత్తం కూడా ఒక్కసారి క్లియర్ చేసేస్తామంటూ ఆ రోజు అనేక సభల్లో మాట్లాడినటువంటి తీరు మనం గమనించాం. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏ ఒక్క మాట మాట్లాడకపోవడం, ఎక్కడా కూడా దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయకపోవడం అయితే ఖచ్చితంగా బాధపడవలసిన అంశమే. అండ్ మరో విషయం ఏంటంటే పేద విద్యార్థుల కలలను సాకారం చేసేటువంటి ఇంత గొప్ప పథకానికి సంబంధించి ప్రభుత్వం మా దగ్గర నిధులు లేవు అనేటువంటి ఒకవేళ కారణాలు చెప్పినా కానీ అది సబబు కాదేమో అని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇంత కీలకమైనటువంటి విషయంలో కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, జీతాలు అందక స్టాఫ్ ఇబ్బంది పడుతోంది, ఈ కారణాల లోపల ఎలా చూస్తారు, ఏం చెప్తారు? సరే, ఫోర్ సైడ్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న ఎక్స్పర్ట్లకు, విజయ్ గారికి అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది అండి, క్లియర్ గా చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఒక విద్యా వ్యవస్థలో వచ్చిన ఒక సంస్కరణగా చెప్పచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా ముందు చూపుతో ఆయనకి ఎవరు ప్రపోజ్ చేశారు, ఏఐఎస్లు సలహా ఇచ్చారు తెలియదు, కానీ చాలా ఇది బృహత్తరమైన కార్యక్రమం. ఇది అందరూ ఎవరైతే వెనకబడిన విద్యార్థులకు సంబంధించి గతంలో మన స్కాలర్షిప్లు వచ్చాయి. స్కాలర్షిప్లు అరకొరగా ఉండేవి, వాళ్ళు చదువుకునే పరిస్థితి లేదు కదా, ఏదో వాళ్ళకి హాస్టల్స్ లో ఉంటే హాస్టల్స్ లో కొంత వాళ్ళకి మీల్స్ కి అది ఉండేది, కొంత పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు, అలా స్కాలర్షిప్ కోసం ఎదురు చూసే పరిస్థితి. అలా కాకుండా అసలు మీరు ఫీజులు కట్టే విషయంలో ఎటువంటి నిర్భీతిగా చదువుకోవచ్చు, దీనిలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే వాళ్ళకు ఒక భరోసా ఇస్తూ అసలు ఫీజు స్ట్రక్చర్ కి సంబంధించి విద్యార్థి ఆలోచించే విధంగా అసలు ఆలోచన పెట్టుకోవడం విద్యార్థులు కానీ విద్యార్థి తల్లిదండ్రులుగా. సో ఒక మంచి సంస్కరణ తెచ్చారు. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి సంబంధించిన కుటుంబాలు, విద్యార్థుల జీవితాలే కాదండి, కుటుంబాల జీవితాలే మారిపోయింది. అవును, లక్షలాది కుటుంబాలు మనం ఆంధ్రప్రదేశ్ లో చూడొచ్చు, లేకపోతే తెలంగాణ. టు బి హానెస్ట్ మస్తాన్ రావు గారు, ఈ రోజు ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ లో దాదాపు ఒక 60 నుంచి 70% వరకు బెంగళూరులో లేకపోతే హైదరాబాద్ లో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినటువంటి చాలా మంది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లో బీటెక్ చదివి పాస్ అవుట్ అయినటువంటి వాళ్ళే. బహిరంగంగా కూడా ఇప్పటికే చెప్పుకుంటారు వాళ్ళు. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఈ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చాలా ముందు చూపుతో వ్యవహరించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇస్తేనే అలాంటివన్నీ జరుగుతాయి. అంతే. సో వాళ్ళ అంటే మామూలుగా ఏంటంటే అండి, ఒక ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయట ఎస్సీ విద్యార్థి కానీ, ఎస్టీ విద్యార్థి కానీ, బీసీ విద్యార్థి కానీ, మైనార్టీ విద్యార్థి వెళ్తా ఉన్నప్పుడు ఈ కాలేజీలోకి మనం చూడగలమా, ఆ కాలేజీ వైపు చూడగలమా, లోపలికి వెళ్ళి కూర్చోవడం అనేది తర్వాత సంగతి. అలాంటి దానిలో నుంచి మనం కూడా వెళ్ళి ఫార్వర్డ్ క్యాస్ట్ కి సంబంధించిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ క్యాస్ట్ అయినా అలా కూర్చొని చదువుకునే ఒక ధీమా కలిగించిన పరిస్థితి కూడా, అంటే సమానత్వం అనే విషయంలో ఇక్కడ మాత్రం మనకు చెప్పచ్చు ఈ విషయంలో. సో అట్లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. దాన్ని బీఆర్ఎస్ కూడా చాలా సందర్భాల్లో కొనియాడారు. కేసీఆర్ గారు కానీ, లేదంటే ఎంఐఎంకి సంబంధించి కానీ. ఎందుకంటే మైనార్టీ విద్యార్థులు ఈ రోజు, గతంలో వాళ్ళందరూ కూడా ఏదో మెకానిక్ షెడ్యూల్లోనో అట్లా పనిచేసే వాళ్ళు కూడా ఈ రోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చాలా మంది కొన్ని క్యాస్ట్లకు సంబంధించి అలా ఉండేది, వాళ్ళ వృత్తిపరమైన ఉద్యోగాల్లో ఉండిపోయేవాళ్ళు. అలాంటిది ఇంత మంచి కార్యక్రమం ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద చారిత్రకంగా చెప్పుకునే అవకాశం ఉన్న కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసిందో, బీఆర్ఎస్ కూడా దీనిలో పాత్ర ఉంది. ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు అంటే వాళ్ళు కూడా నిర్వాహకమైన కేసీఆర్ కూడా ఉన్నాడు. హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, కానీ నేననేది ఏంటంటే అన్ని వేల కోట్ల రూపాయలు మీరు వేరే మీ ప్రచారార్భాటాల కోసం ఖర్చు పెట్టే దానికంటే కూడా ఇది
రీప్రొడక్టివ్. అంటే ఒక విద్యార్థి బాగుపడితే వాళ్ళ కుటుంబంలో అందరూ బాగుపడతారు. వాళ్ళ యొక్క ఆదాయాలు కూడా మనందరికీ, మన రాష్ట్ర ప్రభుత్వాలకి తద్వారా ఆదాయం వస్తుంది, ఒక వెల్త్ వస్తుంది, అన్నీ ఉంటాయి. సో అలాంటి దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది అర్థం కాదు. ఇప్పుడు తెలంగాణలో 388 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దాదాపు 114 పైనే నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా 2900 జూనియర్ కాలేజీలు, 1000 డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ఇలా అన్నీ ఉన్నాయి. మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం వాళ్ళ జీవితాల రూపురేఖలను మార్చేది. ఇలాంటి దాని మీద ఎందుకు మీరు అధమంగా చూస్తున్నారు, అధమ స్థాయిలో ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఒక్కసారి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, విద్యాశాఖ మంత్రి దగ్గర నుంచి, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఆమె మీనాక్షి ఆమె వచ్చారంటున్నారు. వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఉంటున్నారు, ఇంత యువతకు సంబంధించి ఇంత ప్రధానమైన దాన్ని ఎందుకు చేస్తా ఉన్నారు? ఇవన్నీ ఇట్లా పెడితే ఇంక ఇంజనీరింగ్ కాలేజీలు, అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో భాగంగానే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ లేకపోయినా, మౌలిక సదుపాయాలు లేకపోయినా కూడా దీని ద్వారా బాగా లాభాలు ఆర్జించారు. ఆ రోజు పరిస్థితి ఉంది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు దాదాపు దగ్గర 14 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతా ఉంది. సో ఆ కాలేజీలు కూడా ఇప్పుడు విద్యార్థుల్ని ఆ విధంగా వేధించడం కూడా సరికాదు. అంటే వాళ్ళ కాలేజీలు నడుపుకోవడానికి ఫ్యాకల్టీ మెంబర్స్ జీతాలు కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ జీతాలు కానీ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వాళ్ళు కూడా ఉంది. అంటే కనీసం ఆ జీతాలకు ఇచ్చే విధంగా అన్నా కూడా వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ని వాళ్ళ కాలేజీలకి రియంబర్స్మెంట్ చేయలేకపోతున్నారు. లేకపోతే కాలేజీలు వాళ్ళు వేరే చోట అప్పులు తెచ్చి పెట్టే పరిస్థితి లేదు కదా. వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి. రెండోది ఏంటి, ఇప్పుడు బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళ తల తాకట్టు పెట్టి, లేదంటే చాలా మంది ఆ ఇంజనీరింగ్ కానీ ఆ విద్య ఆపేస్తున్నారు. దీని నిర్వాహకం అంతా ఎవరు? వీళ్ళే బాధ్యత వహించాలి. వీళ్ళు ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విషయంలో ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా అధికారంలోకి రావడంలో ఇది కూడా ఒక ప్రధాన కారణం. యువతకు సంబంధించి బీఆర్ఎస్ లో ఏ విధంగా అయితే నెగ్లెక్ట్ చేసిందో, విస్మరించిందో, మీరంతా హామీ ఇచ్చారు. మీరు హామీ చేసిన దాని పరిస్థితి ఏంటి? ఎట్లా 8,000 కోట్లకు వెళ్ళిపోయినాయి? మస్తాన్ రావు గారు, ప్రభుత్వం వైపు నుంచి కూడా పదే మా దగ్గర నిధులు లేవు, బడ్జెట్ లేదు అనేటువంటి కారణాలు చెప్పి ప్రతి అంశంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తోందేమో అనిపిస్తోంది నాకు. ఇలాంటి కీలక అంశాలకు కూడా రేపు ఇదే చెప్తారేమో. ఖచ్చితంగా దౌర్భాగ్యం ఏంటంటే 1,150 కోట్లు, 1,050 కోట్లకి ఈ ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ టోకెన్స్ కూడా ఇచ్చారు. అంటే ఫైనాన్స్ విభాగానికి రిలీజ్ చేయమని కూడా ఇచ్చారు. అక్కడ దాకా వెళ్ళి అయిపోయినాయి. అంటే మభ్యపుచ్చడం అనమాట. అది ఖచ్చితంగా మభ్యపుచ్చడం. కనీసం వాళ్ళ వరకు 1,050 కోట్లన్నా ఇస్తే ఏమవుతుందంటే విద్యార్థుల మీద కొంతవాటి కన్నా ఒత్తిడి తగ్గించి ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తారు కానీ ఆయన కూడా 2,800, 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టెళ్ళాడు. ఆయన నేను క్యాలెండర్ ప్రకారం ఇచ్చాను అంటారు. అక్కడ ఉంటాయి కదా, ఎవరు క్యాలెండర్ ప్రకారం ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉంటాయి. అక్కడ మనం ఎవరు మభ్యపరచలేము. ఎందుకంటే టెక్నాలజీ ఉంది. ఎందుకు వేయలేదు అంటే ఆయన ఎలక్షన్ వచ్చేసింది అంటారు. ఎలక్షన్ ముందు నుంచి కూడా ఉన్నాయి. సో నేననేది ఏంటంటే అసలు నాడు నేడు వాటికి పెట్టడం కంటే కూడా ఆల్రెడీ ఇది విద్యార్థుల జీవితాలు, వాటి కుటుంబాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చేది కాబట్టి ఖచ్చితంగా మీరు మిగతా స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్ ఆపేంటున్నా పర్లేదండి. ఇది విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతింది. విద్యార్థుల భవిష్యత్తు కాదు, ఇది సమాజం యొక్క భవిష్యత్తు అని చెప్పాలి ఇంకా మాట్లాడాలంటే. ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే విద్యార్థి ఆత్మగౌరవం, ఆత్మనిర్భరత భావన ఉంటే వాడు నించోబెట్టి నువ్వు రేపటి నుంచి కాలేజీకి రావద్దు, నీకు హాల్ టికెట్ ఇవ్వు అని చెప్తా ఉంటే వాడు తలెత్తుకోలేడు. చాలా సూసైడల్ టెండెన్సీ వస్తుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా అవసరం ఉంటుంది. వాళ్ళు ఫ్రస్ట్రేషన్స్ లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా ఆలోచన చేయట్లేదనే నేను అంటాను. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంగా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మిగతా వాటికి ఆపేసినా కూడా ఎవరు దాని ఓట్లు పోతాయో ఇంకోట్లేదు. దీనికంటే పెద్ద ఓటింగ్ ఏమి ఉండదు. ఎందుకంటే ప్రతి విద్యార్థికి సంబంధించిన 4-5 ఓట్లు ఉంటాయి. మీరు ఓట్ల పరంగానే చూసుకొని పోని 20 లక్షలు అంటే ప్రతి సంవత్సరం 5 లక్షల విద్యార్థులు అన్నారు. దగ్గర 4 ఏళ్ల నుంచి బకాయి ఉంది. అంటే 20 లక్షల మందికి సంబంధించి డిఫరెంట్, అంటే 2-3 ఏళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు ఉండొచ్చు, గతంలో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో 20 లక్షల మంది అలా చూసుకున్నా కూడా మీ ఓటింగ్ ప్యాటర్న్ అయినా కూడా మీకు బాగానే ఉంటుంది. కొన్ని ఓటర్ రాజకీయమే అనుకోండి, మీరు అలానే అనుకోండి, మీ రాజకీయాలు అలానే ఉంటాయి కాబట్టి మీరు అలానే అనుకున్నా కూడా తక్షణం వెంటనే ఇది ఒక వార్ పుటింగ్ గా చేయాల్సిన అవసరం అండి. ఎందుకంటే వాళ్ళు హాల్ టికెట్లు ఆపేసేయటం, లేకపోతే ఎగ్జామినేషన్ పంపించమంటాం, వాళ్ళేమో ఇళ్లలో
తల తాకట్టు పెట్టి 2 రూపాయలకి 3 రూపాయలు వడ్డీలు తేవటం అవి తీర్చలేరు కూడా. వాళ్ళు ఆ కుటుంబాలన్నీ కూడా ఇక అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి, సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి, రకరకాల సమాజంలో అశాంతియుత వాతావరణం వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరమైతే ముందు తక్షణం ఆ మెడికల్ కాలేజీలు కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ వర్తించే కాలేజీలన్నింటినీ సమావేశపరిచి వాళ్ళకి సంబంధించి కొంత భరోసా ఇచ్చి వాళ్ళ కాలేజీలు నడవడానికి అవసరమైన ఏదైతే ఫైనాన్సింగ్ ఉంటుందో దాని వరకన్నా రిలీజ్ చేసేసి విద్యార్థులు మాత్రం ఇబ్బంది పెట్టద్దు, మేమే మీకు భరోసా ఉంటాం, మీరు ప్రతి 2-3 నెలలకు ఒకసారి మీకు పే చేస్తాము అనే ఒక బడ్జెటరీ ప్రొవిజన్ ఏర్పాటు చేసుకొని టర్మ్ బౌండ్ గా వారికి చెల్లించి విద్యార్థులందరిలో కూడా ఆందోళనను తొలగించాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద ఉందనేది నేను చెప్తాను. ఖచ్చితంగా దర్శన్ గారు, అంటే నేను ఇక్కడ కాలేజీలని ఎక్కడా సమర్థించి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడాన్ని లేకపోతే హాల్ టికెట్లు ఇవ్వకపోవడాన్ని సమర్థించాను, కానీ కొంతవరకు కాలేజీలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి మాట కూడా వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఒక కాలేజీని అంత పెద్ద స్థాయిలో విద్యార్థులు ఇంతమందిని స్టాఫ్ పెట్టి చదివించాలన్నా, కాలేజీలో ఇతర అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నా కానీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా విద్యార్థుల వైపు నుంచి ఫీజులు వస్తేనే అవన్నీ నిర్వహించగలరు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ ఈజ్ బిజినెస్ వాళ్ళకి, చాలా మంది వరకు కూడా. కానీ ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చాలా స్టాఫ్ కూడా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలను కూడా మనం ఒకసారి లోతుగా వెళ్తే ఇవన్నీ అర్థమవుతాయి. చాలా కాలేజీలు స్టాఫ్లకు జీతాలు కూడా చెల్లించట్లేదు. అల్టిమేట్ కారణం ఏంటంటే ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, కష్టం అవుతోందని వాళ్ళు చెప్తున్నారు. ఎలా చూస్తారు కాలేజీల ఇబ్బందుల్ని, మీరు ఏ విధంగా పరిగణిస్తారు? వాస్తవం సార్, నేను కూడా మీరు చెప్పినటువంటి అంశానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను సార్. అయితే కొన్ని కాలేజీలలో మాత్రం మీరు అన్నట్టు సార్ 100 పాలుగా ఫీజు రియంబర్స్మెంట్స్ రాక చాలా అంటే స్టాఫ్ కు జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో నెలకొన్నది. కొన్ని ఫార్మసీ కాలేజీలు కావచ్చు, నర్సింగ్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ పీజీ స్థాయిలో ప్రైవేట్ కాలేజెస్ కు నిజంగా మీరు అన్నట్టు సార్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు కూడా నెలకొనడం అనేటువంటిది నిజం సార్. ఈ క్రమంలో భాగంగా దీనివల్ల విద్యార్థులకు కూడా అనేక రకాలుగా ఇబ్బంది అవుతున్నది అనేటువంటిది ఇంకొక విషయం సార్. ఎట్లా అంటే సార్ కొన్ని కాలేజీలలో ఏం జరుగుతూ ఉన్నదంటే విద్యార్థులకు సరైనటువంటి సమయంలో సర్టిఫికెట్లు అందకపోవడం వల్ల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా వెళ్ళి చేజారిపోతా ఉన్నాయి సార్. ఈ సందర్భంగా చెప్పాలి సార్, విద్యార్థులకు సరైన సమయంలో వాళ్ళకి అక్కడ మొన్న సార్ గ్రూప్ 1 ఫలితాలు, గ్రూప్ 2 ఫలితాలు వచ్చినప్పుడు కావచ్చు, మొన్న ఇటీవల కాలంలో పోలీస్ కానిస్టేబుల్లో ఉద్యోగాల విషయంలో కావచ్చు, డిఎస్సి ఉద్యోగాలలో కావచ్చు, చాలా సందర్భంలో సర్టిఫికెట్లు ఏమో కాలేజ్ దగ్గర ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర, డిగ్రీ కాలేజీల దగ్గర, నర్సింగ్ ఫార్మసీ కాలేజీల దగ్గర ఉన్నాయి. కానీ అక్కడ ఏదైతే ఫీజు కడితేనే మేము ఇస్తామని చెప్పేసి కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు అప్పు తీసుకొచ్చి ఇటు ఇంట్లో ఏదైనా వస్తువులు ఉంటే బంగారం ఉంటే బంగారాన్ని తాకట్టు పెట్టి, లేదంటే ఇంకో భూమిని అమ్మి మిగతా ఆ డబ్బుల్ని మొత్తం తీసుకొచ్చి కాలేజీని కడితేనే వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే మేము ఈ సందర్భంగా చెప్తున్నాం సార్, ముఖ్యంగా యూనివర్సిటీ స్కాలర్గా మన ఫోర్సైట్ టీవీ ద్వారా నుంచి ముఖ్యంగా విజయ్ సార్ మన ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్య అనేటువంటిది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు సార్. ఈ విద్యను ప్రభుత్వం ప్రధానంగా భారతదేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కామన్ విద్య అనేటువంటిది అందాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణచివేయబడ్డటువంటి వర్గాలకు విద్య ద్వారానే వాళ్ళ బతుకులు మారుతాయి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా విద్య అనేటువంటిది అవసరం అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్వచించారు. ఈ క్రమంలో భాగంగా ఈ ప్రభుత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే ఈ విద్యార్థులకు విద్యను అందించడం, విద్య ద్వారా వ్యవస్థ బాగుపడుతుంది, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఎదుర్కోవడం అనేటువంటిది విద్య ప్రాథమిక లక్షణం సార్. అయితే ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, విద్య మీద బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మిగతా పథకాల మీద బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పేసి టీబీఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఈ ప్రభుత్వ తీరును ఎండగడతా ఉన్నాం సార్. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి ఖచ్చితంగా సార్. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఏంటంటే
కొన్ని వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. మధ్యలోనే విద్యను దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు, ముఖ్యంగా సార్ దళిత విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేయాలి సార్ ఈ సందర్భంగా. కాబట్టి వృత్తి విద్య కోర్సులు ఏంటి సార్, ఫార్మసీ కాలేజీలు కావచ్చు, నర్సింగ్ కాలేజీలు కావచ్చు, వీటిల్లో ఫీజు ఎక్కువ ఉంటుంది సార్. ఎంటెక్ చేయాలన్నా, ఇంజనీరింగ్ చేయాలన్నా ఫీజులు ఎక్కువ ఉంటాయి సార్. దళిత బహుజన విద్యార్థులు ఈ ఫీజును కట్టి చదువుకునేటువంటి పరిస్థితుల్లో లేరు సార్. అయితే ఈ కాలేజీలు కూడా కొన్ని కాలేజీలు మొండిగా వ్యవహరిస్తున్నాయి సార్. దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను సార్. అంటే మానవతా హృదయం కొన్ని కాలేజీలకు, అంటే మంత్రులు ఎమ్మెల్యేలు పెట్టుకున్నటువంటి కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి సార్. మంత్రులు నడిపిస్తున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళ కాలేజీలు నడిపిస్తున్నారు సార్. డబ్బులు ఉన్నటువంటి కాలేజీలకు ముఖ్యంగా ఎందుకు సార్ మానవతా హృదయంతో ఇస్తే తప్పేంది సార్? సర్టిఫికెట్లు ఇవ్వమంటే మన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు రాలేదు కాబట్టి మేము ఇవ్వమని చెప్పేసి విద్యార్థులను దౌర్జన్యంగా కాలేజీ నుంచి గెంటేసుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి సార్. మానవతా హృదయం కూడా ఉండాలి సార్. కొన్ని సందర్భంలో ఫీజులు ప్రభుత్వం ఇవ్వకపోతే ఈ యాజమాన్యాలు, డబ్బులున్నటువంటి యాజమాన్యాలు విద్యార్థులకు ఏదైతే సర్టిఫికేట్లు ఇస్తే తప్పేంటి సార్? అంతే కదా, ఎండ్ ఆఫ్ ది డే వస్తాయి కదా ఫీజు రియంబర్స్మెంట్. ఈ రోజు కాకపోతే 2 సంవత్సరాలతో విడుదల చేస్తారు, వాళ్ళ కాలేజీలకు ఆ ఫీజులు వచ్చేస్తాయి కదా. వస్తాయి కదా సార్. మళ్ళీ కొత్తగా ఏం చెప్తున్నాయి తెలుసా సార్ విజయ్ సార్, కాలేజ్ యాజమాన్యాలు ఏం చెప్తా ఉన్నాయంటే విద్యార్థులకే డైరెక్ట్ మీరు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ అకౌంట్లకు వేయండి, మేము మాత్రం విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఫీజు తీసుకుంటామని చెప్పేసి కాలేజ్ యాజమాన్యాలు ప్రభుత్వం దగ్గర పోయి విజ్ఞప్తి పత్రాలను ఇస్తా ఉన్నారు. అసలు విధానమే కరెక్ట్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ లో పెద్ద వైఫల్యం అయిందండి. ఆంధ్రప్రదేశ్ లో ఆ విధమైన ప్రయోగం వైఫల్యం చెందింది. మోరోవర్ అసలు విద్యార్థులు చాలా మంది తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి విద్యార్థులు ఆ ఫీజు అంతా తీసుకుపోయి కాలేజీకే కడతారనేటువంటి నమ్మకం కూడా ఎక్కడ ఉంది? తెలిసి తెలియని వయసులో ఉంటారు, ఇతర అవసరాలకు వాడేసుకుంటారు, ఆకతాయిగా ప్రవర్తిస్తారు. ఎవరి భవిష్యత్తు నష్టం అవుతుంది అక్కడ? అసలు విధానమే కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ గా సార్ నేను చెప్తున్నా కదా సార్. కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం దగ్గరికి పోయి ఏదైతే మాకు డైరెక్ట్ మీరు కాలేజీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు విద్యార్థుల అకౌంట్ లో ఎప్పుడన్నా వేయండి, మేము మాత్రం ప్రతి సంవత్సరం విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు తీసుకుంటాము అని చెప్పడం అనేటువంటిది. అంటే దీని ద్వారా ఏంటి అంటే మీరు విద్యను అందించడం మీ లక్ష్యమా, బిజినెస్ చేసుకోవడం మీ లక్ష్యమా? క్లియర్ గా చెప్పేది ఏంటంటే విద్యార్థుల దగ్గర నుంచి మేము ప్రతి సంవత్సరం ఫీజులు కలెక్ట్ చేసుకుంటాము, మీరు వేయడము వేయకపోవడం అనేది గవర్నమెంట్ విద్యార్థుల అకౌంట్లలో మీ ఇష్టము, కానీ అల్టిమేట్ గా మా ఫీజులు మేము దండుకుంటాం అనేది మాత్రం క్లియర్ గా చెప్తున్నారు కాలేజీ యాజమాన్యాలు. ఇది కరెక్ట్ కాదంటా ఉన్నాం సార్ మేము. ముఖ్యంగా ఇప్పుడు విద్యా సంస్థలు పెట్టడం అనేటువంటిది ఇప్పుడు విద్యను అందించడం ముఖ్య ఉద్దేశం కావాలి సార్, కానీ వ్యాపార కేంద్రంగా విద్యా సంస్థలు ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని కూడా వ్యాపార కేంద్రాలుగానే మారిపోయాయి. వెంకటేష్ గారితో మాట్లాడదాం. అవును సార్. వెంకటేష్ గారు అంటే ఈ దేశంలోనే కాదు అసలు ఎక్కడైనా ఏ దేశంలో అయినా కానీ అత్యంత ప్రాథమికంగా ప్రజలకు కావచ్చు ఎవరికైనా అందించాల్సినటువంటి ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా విద్యనే చెప్తాను. ఎందుకంటే ఒక పథకం ద్వారా ఆ రోజుకో లేకపోతే ఆ నెలకో 4,000 రూపాయలు అయ్యొచ్చు, ఆ నెలకో రేషన్ అందించవచ్చు, కాకపోతే ఆ నెల వరకే పరిమితం అవుతుంది. కానీ విద్యను అందిస్తే ఆ కుటుంబం కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు, ఆ భవిష్యత్తు తరాలు కావచ్చు పూర్తిగా సెటిల్ అయిపోయేటువంటి ఒక అవకాశం ఉంది. వాళ్ళకు జీవితానికి ఒక బాట వేసినట్లుగా ఉంటుంది. కానీ ఆ విద్య విషయంలో ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈరోజు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కాదు, సమస్యలు ఒకసారి మనం మాట్లాడితే ఇలా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు గురుకులాలకు సంబంధించి కావచ్చు అనేక సమస్యలు ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రభుత్వం చెప్పడానికేమో విద్యకు పెద్దపీట వేస్తున్నాం, బడ్జెట్లు అంత కేటాయిస్తున్నాం ఇంత కేటాయిస్తున్నాం అని చెప్తున్నారు. అసలు కేటాయించినటువంటి నిధులు నిజంగానే విద్యకే పరిమితం అవుతున్నాయా, కేటాయించినటువంటి నిధులు నిజంగా సద్వినియోగం అవుతున్నాయా అనేది కూడా తెలియనటువంటి ఒక సందర్భంలో ఉన్నాం. ఈరోజు తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఎవరంటే దానికి ఏం చెప్తాం, ఇంకా దానికి కూడా సమాధానం లేదు లేండి, అది వేరే విషయం. ఎలా చూస్తారు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు విద్య పట్ల? సార్ వాస్తవానికి దర్శన్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. దర్శన్ గారు చెప్పండి. వెంకటేష్ గారు మాట్లాడే ముందు ఒక పాయింట్ నేను చెప్తాను సార్. విజయ్ సార్ చెప్పండి. మీరు గురుకులాలు అన్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుకు తీసుకురావాలి సార్. ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి గారు ఇటీవల కాలంలో ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సార్. ఈ సందర్భంగా మన 4 సైడ్ టీవీ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే సార్ అలుగు వర్షిణి సార్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ
అలుగు వర్షిణి మేడం గారు వాళ్ళు ఏం చెప్పిందనంటే సార్, గురుకులాలలో విద్యార్థులే టాయిలెట్లు కడుక్కోవాలి, స్టాఫ్ లేకపోతే విద్యార్థులే టాయిలెట్లను మొత్తం క్లీన్ చేసుకోవాలని చెప్పినటువంటి వాక్యాలు ఈ మధ్య కాలంలో చాలా వివాదమైంది సార్. అంటే మరి సెక్రటరియట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఆఫీసులలో టాయిలెట్లు కడుక్కుంటారా కదా? అలా పిల్లలు కూడా అట్లే కడుక్కుంటున్నారా? అలా పిల్లలు ఏదైతే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో, కాలేజీల్లో చదువుతూ హాస్టళ్లలో ఉంటున్నారు, వాళ్ళు కూడా అలాగే గడుక్కుంటున్నారా మరి? అదే సార్, ఇది సరైనటువంటిది కాదు సార్, ఇది సరైనటువంటిది కాదు. డెఫినెట్లీ ఖండిద్దాం సార్. రైట్, వెంకటేష్ గారు కంటిన్యూ చేయండి. సార్ మీరు చెప్పినట్టు వాస్తవానికి ప్రభుత్వం మారిందాలు చూసుకుంటే ఏడాది పాలన కావస్తా ఉన్నది. ఈ ఏడాది పాలనలో ఇప్పటి వరకు నేటికి తెలంగాణ ముఖ్య విద్యాశాఖ మంత్రి కరువు అయ్యారు. విద్యారంగ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే కనీసం ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే పెట్టుకున్నారు. మరి వారి ఆ సమస్య ఏంటో కూడా నేటికి కూడా వాళ్ళు కనీసం ఒక్కరోజు కూడా విద్యాశాఖ అధికారులతో విద్యకు సంబంధించిన అధికారులతో ఎక్కడ కూడా చర్చించిన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా లేదు. ఇంకో మాట అంటా ఉన్నాం, మీరు అన్నట్టు ఒక దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంటది. ఆ యువతకి ఏం కావాలి? ఉచిత విద్య కావాలి. ఈరోజు మీరు ఒకసారి గమనించండి, ఈరోజు ఒక మధ్యతరగతి విద్యార్థులు కావచ్చు, మధ్యతరగతి కుటుంబం కావచ్చు, ఈరోజు ఒక విద్యను చదవాలంటే వారి సంపాదనలో 70% వరకు కూడా ఈరోజు ఖర్చు చేసి చదువుకునే పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. ఆ విధంగా చూసుకుంటే మీరు అన్నట్టు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్కీమ్ డెవలప్మెంట్ చేసిన సందర్భంలో ఈరోజు సాఫ్ట్వేర్ విద్యలో కావచ్చు, ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యా వ్యవస్థలో కావచ్చు, పోలీస్ యంత్రాంగంలో కావచ్చు, ఉన్నత విద్యలో రాంచింది బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళు దేని ద్వారా వచ్చారు? ఈ రియంబర్స్మెంట్ స్కీమ్ ద్వారానే వచ్చారు. అటువంటి విద్యార్థులకు ఈ రోజు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి? ఈరోజు ఆ రియంబర్స్మెంట్ విద్యా విధానాన్ని దూరం చేస్తా ఉన్నది. ఇందాక బ్రదర్ దర్శన మాట్లాడినట్టు గురుకుల ఐఏఎస్ సెక్రటరీగా ఉన్నటువంటి గురుకుల సెక్రటరీ అయినటువంటి అలుగు వర్షిణి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఒక ఐఏఎస్ అధికారి ఉంటే అటువంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటే ఈ చిన్న దళితులు అంటే అంత చిన్న చూప అండి ఈ దేశ వ్యవస్థలో? 75 సంవత్సరాల భారతదేశంలో ఈరోజు నేటికి వివక్ష కనపడుతుందంటే ఈరోజు గురుకుల సెక్రటరీ ఉండి ఆ వ్యాఖ్యలు చేయడం అంటే దాన్ని ఖండించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. నేటి వరకు కూడా ఇటువంటి ఘటన మీద నేటికి కూడా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. ఒక దళిత ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దీని మీద నేటికి స్పందించలేదు. అంటే మీరు ఏ సాంకేతికం ఇస్తున్నారు? అంటే ఒకవైపు ఏమో మేము ప్రజాపాలన చేస్తా ఉన్నామో, ప్రజలకు దగ్గరగా ఉన్నామో, కులాలకు వ్యతిరేకం అని చెప్పి అంటా ఉన్నారు. మరి మరో పక్క ఏమో మీ పరిపాలనలో కుల వివక్ష చూపెడుతూ పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేస్తా ఉన్నారు. గురుకులాల పేరుతో గురుకులాలు గత ప్రభుత్వం తీసుకొస్తే దానికంటే మెరుగైన విద్య అందిస్తామని చెప్పేసి అని మీరు చెప్తా ఉన్నారు. మెరుగైన విద్య అంటే ఏంటండి? నేటి వరకు కూడా గురుకులాల్లో సుమారు అద్దె భవనాలను కొనసాగిస్తున్నారు. 200కు పైగా కూడా కేవలం 200 చిల్లర మాత్రమే సొంత భవనాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీలో. మిగతా విద్యా వ్యవస్థలు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు లేవు. ఈరోజు రియంబర్స్మెంట్ విధానంలో ఈరోజు బీటెక్ విద్యా వ్యవస్థలో చూసుకుంటే ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకునే అవకాశం కల్పించారు. దేనికండి? ఈరోజు ఒక విద్యార్థి ఒక ఉన్నత విద్య టెక్నికల్ విద్య చదవాలంటే 2 లక్షల చిల్లర ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోనీ చదువుకున్న విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంటే కల్పించారు. మళ్ళీ మీరు ఒక ఉస్మానియా చదువుకున్న విద్యార్థి ఒక టెక్నికల్ యూనివర్సిటీలో చదువుకోవాలంట, అంటే ఉస్మానియా చదువుకున్న విద్యార్థికి స్కిల్స్ నేర్పించారా మీరు? అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి కాదా? టెక్నికల్ యూనివర్సిటీ దేనికోసం అండి? ఈరోజు కాకతీయ యూనివర్సిటీ ఉంది, శాతవాహన యూనివర్సిటీ ఉంది, తెలంగాణ యూనివర్సిటీ ఉంది, అనేక రకాల ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నవి, JNTH ఉంది. ఇటువంటి యూనివర్సిటీ చదువుకున్నటువంటి విద్యార్థులకి మళ్ళీ వాళ్ళు దాంట్లో క్వాలిటీ అని చెప్పేసి టెక్నికల్ యూనివర్సిటీ పేరుతో ఈరోజు డబ్బులు మొత్తం కూడా నిర్వహణ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి మీరు ఉద్యోగ అవకాశాలు ఎందుకు ఇయ్యారు? ఇదే టెక్నికల్ విద్య డెవలప్మెంట్ పేరుతో సపరేట్ క్లాసులు ఎందుకు మీరు బోధించారు? ఇవేమి చేయరు. అంటే మీరు కేవలం ఏ విధంగా చేస్తున్నారు? ఈరోజు విద్యను నిర్వీర్యం చేయడం కొరకు మాత్రమే కోరుతా ఉన్నారు. మీరు PDS ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా, దేశ ప్రభుత్వం అయినా, మీరు ఉచిత పథకాలనే మాకు వద్దు, కేవలం మాకు ఉచిత విద్య అందించండి, మెరుగైన వైద్యం అందించండి, ఉచిత వైద్యం ఈ 2 అందించండి. ప్రపంచ దేశాలు ఈరోజు పోటీ పడుతున్నాయంటే దాని కారణం కేవలం ఉచిత విద్య అందించినప్పుడు మాత్రమే ఈరోజు ఆ దేశాలు మెరుగుపడతా ఉన్నాయి. ఈరోజు అమెరికా విద్యా విధానం చూసుకోండి, చెప్పులు కుట్టేవాడు కొడుకైనా కావచ్చు, అప్పటికి నింపని కొడుకైనా కావచ్చు, అందరికీ సమానమైన విద్య కల్పించాలని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్తా ఉన్నది అక్కడ ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వానికి పోటీగా మేము ఉన్నామని చెప్పేసి అంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మీరు ఎక్కడైనా కానీ పేద విద్యార్థులకు విద్యను అందించే దాంట్లో మీరు ఏమైనా మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నారా? ఎక్కడ కూడా కనిపించట్లేదు. మీరు ఇంకో గమనించండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు 19,000 పైగా స్కూల్ సీజ్ అయ్యాయి.
క్లోజ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏమంటున్నారు, ఒక్క విద్యార్థి కూడా చేరలేదు, దాని వల్ల ఈరోజు విద్యా పాఠశాలలు క్లోజ్ చేస్తున్నా అని చెప్పేసి అంటా ఉన్నాం. మేము అంటా ఉన్నాం, ఈరోజు విద్య అనేది ప్రభుత్వ పాఠశాల దొరకట్లేదని చెప్పేసి చాలా మంది అనేక మంది వాళ్ళ జీవితంలో వాళ్ళ నెల సంపాదించే జీవితంలో 70% వరకు కూడా ఖర్చు చేసి విద్యార్థుల్ని చదివిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మీరు ఆ తల్లిదండ్రులకి నమ్మకం కల్పిస్తున్నారా? గురుకుల వ్యవస్థ చూసుకోండి, గురుకులాల్లో చేర్పించని చెప్పేసి అనేక తల్లిదండ్రులు పోటీ పడతా ఉంటారు. ఆ గురుకుల వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఈరోజు ఐఏఎస్ అధికారులు అంటే అలుగు వర్షిణి లాంటి అధికారుల వల్ల విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం పోతా ఉన్నది. వివక్ష ఎదుర్కొంటున్నారు. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల్ని ఈరోజు పని చేయాలని చెప్పేసి, బాత్రూమ్ క్లీన్ చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. వీటి మీద మీరు స్పందించారు. కేవలము మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డ ప్రభుత్వం, మేము విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే విద్యార్థుల కోసం ఉన్నామంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని చర్యలు తీసుకోవడమేనా? అంటే మేము ప్రశ్నిస్తా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారిని, దాంతో ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఏం చేస్తున్నారని కనీసం దీని మీద పట్టించుకోరు, స్పందించరు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి, అకాడమిక్ ఇయర్ లో సుమారు 400లకు పైగా గురుకులాలు ఈ రోజు అధ్యక్షించని చెప్పేసి లాక్ వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవి మీకు కనిపించవా? ఇవి అవసరం లేదు మీకు. మీ ఎంతసేపటికి మీ ప్రభుత్వంలో ఖజానా లేదని చెప్పేసి అంటారు. అటు మిస్ ఇండియా వరల్డ్ కప్, మిస్ ఇండియా పోటీలు పెడతారు, ఇటు టీఎస్ నుంచి టీజీకి మార్చారు, అటు తెలంగాణ తల్లి విగ్రహం పెడతారు, అది మార్చారు, అన్ని మార్చారు. వీటన్నిటికీ డబ్బులు కోట్ల రూపాయలు నిర్వీర్యం చేస్తారు. కానీ చదువుకునే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. విద్యా సంస్థ డెవలప్మెంట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. మీరు హెలికాప్టర్ నుంచి పక్క జిల్లాకు పోవడానికి కనీసం 50 కిలోమీటర్లు కూడా ఉండదు జిల్లా. ఆ జిల్లాకి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ ఉపయోగిస్తారు. లక్షల రూపాయలు వృధా చేస్తారు, కోట్ల రూపాయలు వృధా చేస్తారు. కానీ పేద విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యకి డబ్బులు కేటాయించాలంటే మీ దగ్గర బడ్జెట్ ఉండదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9% విద్యారంగంలో నిధులు కేటాయిస్తే, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 7% మాత్రమే నిధులు కేటాయించారు. 7% నిధులు కేవలం దేనికి ఉపయోగపడతాయండి? ఉస్మానియా యూనివర్సిటీకే సుమారు 1000 కోట్ల వరకు కూడా ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీరు కేటాయించిన బడ్జెట్ యూనివర్సిటీలకే సరిపోదు. మరి విద్యారంగం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది? ఈరోజు పాఠశాల విద్య ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది? మీరు డిఎస్సీ పెడతారు, నోటిఫికేషన్ రిలీజ్ చేసి పోస్టులు ఫిల్ చేసే అంటున్నారు. మరి పోస్టులు ఫిల్ చేశారు, కనీసం విద్యార్థులకి మెరుగైన విద్య అందించే విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారా? ఎక్కడ కూడా కనిపించారు. సుమారు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే, ఖమ్మం రోటరీ నగర్ మెయిన్ సెంటర్ లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో పురుషులకి బాత్రూమ్స్ ఉండవు, వాష్రూమ్స్ ఉండవు. పబ్లిక్ టాయిలెట్ కి వెళ్ళి కనీసం 40 నిమిషాలు రోడ్డు మీద నిలబడి వాష్రూమ్ కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఇవేమి లేవా? ఉన్నాయి. కనీసం ఈ వీటి గురించి పట్టించుకుంటారా? పట్టించుకోరు. 3 మినిస్టర్లు ఉన్నటువంటి జిల్లాకి ఒక బాత్రూమ్ లేనటువంటి పాఠశాల టౌన్ లో ఉందంటే ఎంత దౌర్భాగ్యం అండి. 3 మినిస్టర్లు పెద్ద మినిస్టర్లుగా చెప్పుకుంటున్నారు. ఒక ఉపరాష్ట్రపతి ఉన్నారు, ఒక రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు, వెంకటేష్ గారు మినిస్టర్లుగా ఉండి ఏం చేస్తున్నారండి? అభివృద్ధి ఏమైనా చేస్తున్నారా? ఏమి చేయట్లేదు. కలిపి ఏమంటే పేపర్ ప్రకటనలు నీటి మీద రాతల్లాగా ప్రకటనలు చేస్తున్నారు. మరి గొప్ప ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా వెంకటేష్ గారు ఒకసారి మస్తాన్ రావు గారితో తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా బట్టి గారు ఉప ముఖ్యమంత్రి స్పందించాలి. తెలంగాణ తెలంగాణకి విద్యాశాఖ మంత్రి కేటాయించి విద్యార్థుల పక్షాన వ్యవస్థ చేపట్టేటువంటి అలుగు వర్షులు లాంటి అధికారులు ఎవరైనా కానీ వాళ్ళందరినీ కూడా తక్షణమే అటు నుంచి తొలగించి వారికి వేరే పోస్టులు ఇవ్వాలని, అదేవిధంగా విద్యార్థులు చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. వెంకటేష్ గారు, మస్తాన్ రావు గారు, అధిక శాతం నిధులు కేటాయించి. ఓకే వెంకటేష్ గారు, రైట్ అండి, ఓకే వెంకటేష్ గారు, మళ్ళీ మాట్లాడదాం ఒకసారి మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. రైట్ వెంకటేష్ గారు, రైట్ అండి, వినిపిస్తోందా వెంకటేష్ గారు? వెంకటేష్ గారు వినిపిస్తోందా? రైట్, మస్తాన్ రావు గారితో మాట్లాడదాం ఒకసారి. మస్తాన్ రావు గారు, ప్రధానంగా దాదాపు అనేక దేశాల్లో ఈరోజు విద్య అనేటువంటి ఒక విషయానికి వచ్చేసరికి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా సరే అసమానతలు ఉండొచ్చు, కానీ అంటే చిన్నప్పటి నుంచి లేకపోతే చాలా చిన్న ఏజ్ నుంచి అసమానతలు కనిపిస్తే సమాజంలో చాలా పెద్ద ప్రభావం కనిపిస్తుంది. అలాంటి ప్రభావం కనపడకుండా దాదాపు చాలా దేశాల్లో పేద, ధనిక, లేకపోతే బడుగు బలహీన వర్గాలు ఇలా లేకుండా అందరికీ సమాన విద్య అందేలాగా ఉచిత విద్యను అందిస్తుంటారు చాలా దేశాలు. సరే, మన దేశంలో ఇంకా అటువంటి పరిస్థితి లేదు. పేరుకు ఉచిత విద్యను అందిస్తున్నప్పటికీ గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ళు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో మనకు తెలుసు బాగా. సరే, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి చక్కటి పథకాలు తీసుకొచ్చి ప్రైవేటు కాలేజీల్లో కూడా పేద విద్యార్థులు చదివే విధంగా ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. కానీ అది కూడా నిర్వీర్యం అయిపోతోంది ఈరోజు.
ఎందుకు విద్య పట్ల ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వం వహించడానికి కారణం ఏంటి? విద్యార్థుల కోట్లు లేకపోవడమా, లేకపోతే ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతి ప్రభుత్వం కూడా అలాగే చేస్తోంది. అంటే నేనేమంటానంటే ఆరోపణలు చేస్తున్నాను కాదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, ఏదైతే ప్రొఫెషనల్ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ వీటన్నిటికి సంబంధించి ఫీజు నిర్ణయించడానికి కూడా ఒక కమిటీ ఉంటుంది. ఒక 40,000 అని నాకు తెలిసి ఇప్పుడు 2025-26 వరకు కూడా 2022లో అనుకుంటా నిర్ణయించారు 40,000 రూపాయలు ఇయర్లీ ఉండాలని. సో అది కూడా ఏంటంటే ఖచ్చితంగా దానిలో పెద్ద లాభాపేక్ష అనేది ఉండదు. ఓయా మీడియాగా ఆ ఇంజనీరింగ్ కాలేజీలు, ఆ ప్రొఫెషనల్ కాలేజీలు వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. సో బహుశా దీనికి సంబంధించి ఏమైనా కిక్ బ్యాక్స్ కానీ ఏమైనా రావా ఏంటి? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సమాజంలో పెనుమార్పులు తెచ్చే అంశమైనప్పటికీ కూడా ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారంటే దాని లాభాపేక్ష లేకపోతే ఇంకా ఇతరత్ర రాలేదా అనే ఒక అనుమానాలు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది ప్రాధాన్యత కలిగిన అంశం. ఇదే కాదండి, నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం, అదేవిధంగా అదేమో ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీలకు వచ్చేసేమో ముఖ్యమంత్రి విద్యానిధి విదేశీ విద్యానిధి పథకం అనేది మైనార్టీ కోసం పెట్టారు. అదేవిధంగా జ్యోతిరావు పూలే దానికి సంబంధించి ఓబీసీలకి, బీసీలకు సంబంధించిన విద్యార్థుల కోసం విదేశీ 20 లక్షల రూపాయలు, అదేవిధంగా 1 వే టికెట్ 60,000 రూపాయలు చెప్పారు. అవి కూడా అంతే. ఆ పథకంలో కూడా అంటే విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవడానికి కూడా ఒక మేము సమానత్వం తీసుకొచ్చాము. ఎవరు కూడా అవకాశాలు వస్తే కనుక వాటిని చేజార్చుకోవాల్సిన అవసరం లేదు, మీకు భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అనేది దాని యొక్క పథకాల యొక్క లక్ష్యాన్ని గొప్పగా చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ అది కూడా అలానే మూలన పడేశారు. ఇప్పుడు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ నేనేమంటానంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం ఏమవుతుందంటే క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి, లేదంటే విదేశాల్లో కూడా కొన్ని యూనివర్సిటీలు ఆన్లైన్లో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూలు చేసిన తర్వాత వీళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వీళ్ళేమో ఆల్రెడీ 1-2 సంవత్సరాలు నానా తంటారు పడి ఆ ఫీజులు కట్టినా కూడా ఇప్పుడు ఎండింగ్ లో 3వ సంవత్సరం కూడా ఫీజులు కడితే కానీ మళ్ళీ ఆ సర్టిఫికేట్లు ఇవ్వడు వాడు. ఆ సర్టిఫికేట్లు అక్కడ సబ్మిట్ చేస్తే కానీ వాడికి ఆ ఉద్యోగం కానీ, లేదంటే వాడి బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చదువుకోవాలనుకుంటాడు, లేదా పాలిటెక్నిక్ అయిపోయినాడు బీటెక్ లో చేరాలనుకుంటాడు, లేకపోతే డిగ్రీ అయిపోయినాడు పీజీలో చేరాలనుకుంటాడు. వీటికి సంబంధించి ఏమంటారు వాళ్ళు, ఆ యూనివర్సిటీస్ ఎవరైతే ఉంటాయో, లేకపోతే సాంకేతిక విద్యాశాఖ సంబంధించిన తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ సంబంధించిన ఉన్నత విద్యామండలి వాళ్ళు వచ్చేసేసి ఆయా కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడమంటారు. ఎట్లా మాట్లాడతారు? వాళ్ళకి ఎంతో కొంత వాడు డబ్బుల్ని రిలీజ్ చేస్తేనే కదా వాళ్ళు వెళ్ళి మాట్లాడేది. ఉన్నత విద్యామండలి కార్యాలయానికి ప్రతిరోజు కూడా ఈ యొక్క ఇబ్బందులతో మా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు పలానా కాలేజీ, మేము ఈ రోజు లోపల మేము అక్కడ సబ్మిట్ చేపితే మా ఉద్యోగ అవకాశాలు కోల్పోతాయి, లేదంటే ఇంకో విద్యా సంవత్సరం నష్టపోయే అవకాశం వస్తుంది, వాళ్ళు ఎండింగ్ డేట్లు అయిపోతా ఉన్నాయి, వాళ్ళ దరఖాస్తులు గడువు అయిపోతా ఉంది అనే వాళ్ళు వేలల్లో వస్తా ఉన్నారు. వాళ్ళు అక్కడ మీరు అక్కడ ఉన్నత విద్యామండలి కార్యాలయం దగ్గర నుంచుంటే తెలంగాణ ఉన్నత విద్యామండలి అంతా అర్థమవుతుంది. ఇక్కడ పెద్దగా దానికి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అది అన్ని అధికారులందరికీ తెలుసు ఆ విషయం. కానీ మిన్నకుండిపోతా ఉన్నారు. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మరి విభజన సందర్భంగా చూస్తే తెలంగాణ అనేది కొంత ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే మిగులు ఉన్న రాష్ట్రం. సో దాన్ని కూడా కనీసం అట్లాంటప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంది అనేది కేసీఆర్ లాంటి వాళ్ళు గుర్తించినప్పుడు దీనికి ఒక నిధిని ఏర్పాటు చేసి ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వాళ్ళకి అండగా ఉంటామంటే, ఆయన పెండింగ్ ఉన్నాయే 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో వాళ్ళు చేసిన నిర్వాహకాన్ని మేము సర్దిద్దుతామని చెప్పింది, ఓట్లు వేయించుకుంది, అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అదే పని చేస్తారు. వీళ్ళు ఎవరు, వీళ్ళ గోడు ఎవరు చెప్తారు? ఫైనల్ గా మస్తాన్ రావు గారికి ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వం ఇప్పటికైనా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అసలు మొత్తం నిధులు విడుదల చేసే అవకాశం ఉందా లేదా? పోనీ కొంతైనా ప్రస్తుతం విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరంలో విడుదల చేస్తే బాగుంటుందా? అసలు ఏం డిమాండ్ చేస్తారు మొత్తంగా ప్రభుత్వాన్ని? సార్ ఇప్పుడు ఎవరైతే 4th ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు అవుతామో వాళ్ళకి సంబంధించి వెంటనే అవి రిలీజ్ చేసేలాగా ప్రభుత్వం మాట్లాడారు. అవసరమైతే వాళ్ళకి సంబంధించి ఏదైతే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ, వాళ్ళ జీతాలకు సంబంధించి కానీ, వాళ్ళ కాలేజీలు నడవడానికి అవసరమైన ఫండింగ్ ఎంతైతే ఉంటుందో 8,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్లు, 1,500 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి. ఖచ్చితంగా ఆ కాలేజీలతో మాట్లాడి మీ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ కూడా రాకూడదు. 4th ఇయర్ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇవ్వాల్సిందే అనేది ఒకటి వార్పుటింగ్ గా యుద్ధ ప్రాతిపదిక మీద కాలేజీల యాజమాన్యాన్ని పిలిచి చర్చించి ఆ నిర్ణయం తీసుకోకపోతే దీని సమస్యకు పరిష్కారమే లేదు.
Okay. ఇది ఖచ్చితంగా రేపు రాబోయే వాళ్ళు ఎన్నికల ఏం చేయలేము, ఇప్పుడు కాలేజీలని కూడా బ్లేమ్ చేయలేం. చేయలేము, వాళ్ళు కూడా మరి జీతాలు ఇవ్వాలి కదా. అంతే కదా. మరి వేల మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళ కుటుంబాలకు కూడా జీతాలు ఆపేసి కూర్చున్నారు కదా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సో ఖచ్చితంగా 4th ఇయర్ విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఫేజ్డ్ మేనర్ లో కంప్లీట్ గా ఎప్పటికి ఇవి క్లియర్ చేస్తాం అనేది ఒక ప్రణాళిక ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. ఎస్ దర్శన్ గారు, మీరేం చెప్తారండి? ఫైనల్ గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు మీ సంస్థ ద్వారా, ఏం చెప్తారు? సార్ మీరు ఇంతమంది ఒక పదం ఏం అన్నారు ఏంటి అంటే సార్, ఇప్పుడు పాలకుల తప్పు కాదు అనేటువంటి పదం వచ్చేది సార్ ఇక్కడ. అయితే నేను ఈ సందర్భంగా అంటున్నా ఏంటంటే సార్, ఖచ్చితంగా ఇందులో పాలకుల తప్పు కూడా ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు వీళ్ళకు చదువుకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదు అని అంటే ఇది కుట్రలో భాగం అంటున్నాం ఈ సందర్భంగా చెప్తున్నాం సార్. ఎందుకోసం అని అంటే సార్, 4 సంవత్సరాలు అవుతుంది సార్, 4 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు సార్. 4 సంవత్సరాలు అంటే ఇస్తలేదంటే దేనికి నిర్లక్ష్యం సార్? అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మనుషులు కాదా? చదువు మీద చిత్తశుద్ధి ఉండొద్దా సార్? చెప్పండి సార్, చదువు మీద చిత్తశుద్ధి వద్దా? అంటే వీళ్ళు చదువుకుంటే చైతన్యవంతులు అవుతారు, ఈ చైతన్యవంతులు అయితే మా ప్రభుత్వాలు ఉండవు అనేటువంటి భయము ఈ ప్రభుత్వాలకు ఉంటుంది సార్. అంటే ఎంతసేపటికి వీళ్ళను ఓట్లుగా ఉపయోగించుకోవాలి, ఏదో ప్రకటనలకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాము అని వార్తాపత్రికలల్లో, టీవీ ఛానళ్ళ ద్వారా ప్రకటనలు ఇవ్వచ్చు. కానీ ఆచరణలో ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. నేను అంటున్నా సార్ ఈ సందర్భంగా, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలకు ఎందుకు అనుమతులు ఇస్తున్నారు సార్? కొత్తగా ఏర్పడుతున్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలకు అనుమతులు ఎందుకు ఇవ్వాల్సింది సార్? బంద్ చేయండి అనుమతులను, కొత్తగా సరిపోతుంది. అనేక కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకు అనుమతులు ఇస్తున్నారు మరి? బంద్ చేయండి. ఫీజు రియంబర్స్మెంట్స్ 4 సంవత్సరాల నుంచి మేము ఇస్తలేము కాబట్టి, మేము ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి నేను ఈ ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతి ఇవ్వట్లేను అని చెప్పేసి అనుమతి ఇవ్వకండి. ఫార్మసీ కాలేజీలకు, నర్సింగ్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు, పీజీ కాలేజీలకు అనుమతులు ఇవ్వకండి సార్. ఈ సందర్భంగా చెప్తున్నాము, ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకు, ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలకు, ఉన్నటువంటి ఫార్మసీ నర్సింగ్ కాలేజీలకు ఉన్న వాటికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి. చెప్పండి, బయటకు వచ్చి చెప్పండి మీరు అవసరమైతే. ఇది ఇవ్వకుండా మీరు, నేను ఈ సందర్భంగా చెప్తున్నా సార్, అరే ప్రతి సంవత్సరం సార్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు 1,00,000 మందికే బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, నర్సింగ్ కాలేజ్ వాళ్లకు ప్రతి సంవత్సరము 5 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తుంటే మరి ఇంకేం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది సార్? నిద్రపోతున్నదా? అంటే విద్యార్థులు కాదా? విద్యార్థులకు చదువు అవసరం లేదా? ఈ సందర్భంగా అడుగుతున్నా సార్. ప్రకటనలు ఏమో ఇచ్చుకోండి కానీ కాబట్టి ఖచ్చితంగా ఫీజు బకాయిలు ఖచ్చితంగా చెల్లించాలి. అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఉస్మానియా విద్యార్థులకు మేము గతం నుంచి కొట్లాడుతూనే ఉన్నాం ప్రభుత్వం మీద. రైట్ దర్శన్ గారు, ఫైనల్ గా సరే వెంకటేష్ గారితో మాట్లాడి క్లోజ్ చేసేద్దాం, టైం అవుతుంది. వెంకటేష్ గారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారో సూటిగా ఒక్క మాటలో చెప్పేసేయండి, క్లోజ్ చేసేద్దాం. తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయవలసిందా సార్, దయచేసి పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ 7,000 కోట్ల అవుతుందో ఆ 7,000 కోట్లు రిలీజ్ చేయండి. తెలంగాణకి ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించండి. రాష్ట్రంలో విద్యా అభివృద్ధి కావాలంటే అది బడ్జెట్ లో విద్యారంగానికి 5% నిధులు కేటాయించినప్పుడే ఆ రాష్ట్రం విద్యారంగం అభివృద్ధి అవుతా ఉంటది. ఆ అభివృద్ధి కావడానికి కావాల్సినటువంటి గురుకులాల వ్యవస్థలో మెరుగైన విద్య కోసము సుమారు సొంత భవనాలు లేవు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకి, భవనాలు ఏర్పాటు చేయండి. యూనివర్సిటీలకి సుమారు 1,000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. తక్షణ ఈ యూనివర్సిటీలకు 1,000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయండి. ఒక్కొక్క యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు చొప్పున 10 యూనివర్సిటీలకు 1,000 కోట్ల రూపాయలు విడుదల చేయండి. అదే విధంగా చూసుకుంటే రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు డిగ్రీ కాలేజీలు కావచ్చు, అదే విధంగా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలు కావచ్చు, ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ చదువుకునే విద్యార్థులకి ఈరోజు ఇప్పటి వరకు కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఆ ప్రభుత్వం చూడట్లేదు, మేము పెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించి ఉన్నారు. మరి వారైనా కానీ ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు అర్ధాకలు చదువుతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆ విద్యార్థులకు ఆ అర్ధాకలు చదవద్దంటే మీరు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేస్తే విద్యార్థులకి పోటీ పడే అవకాశం ఉంటుంది. పొద్దున్నే ఉదయం వచ్చినటువంటి విద్యార్థులు సాయంత్రం వరకు కూడా చదువుకునే అర్ధాకలతో చదువుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా రాష్ట్రంలో చూసుకుంటే ఈ రోజు విద్యార్థులకి మహిళలకు అందరికి కూడా ఉచిత బస్ పాస్లు ఉన్నవి. పీడిఎస్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. చదువుకునేటువంటి పురుషుల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్కూల్ లెవెల్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఉచిత బస్ పాస్లు బాయ్స్ కి అందించాలనేది పీడిఎస్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఈ ఉన్నత విద్యార్థులు చదువుకునేంత వరకు కూడా అందరూ కూడా పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. అటువంటి విద్యార్థులకి ఉచిత బస్ పాస్ ఇస్తే రాష్ట్రానికి పెద్దగా నష్టమే ఉండదు, ఆ విద్యార్థులు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాము. అదే విధంగా ఈ రోజు అధిక ఫీజు టెక్నికల్ కాలేజీలు బీటెక్ కాలేజీలు ఏదైతున్నాయో అటువంటి కాలేజీ మీద చర్యలు తీసుకోవాలి. తక్కువ ఫీజులతోనే విద్యార్థులకు విద్య అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా రైట్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా విని ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, మసనరావు గారు, దర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వానికి ఒక విన్నపం కాకుండా ఖచ్చితంగా చేయాలనే విధంగా డిమాండ్ చేసినందుకు. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు చెల్లించాలి. ఆ తర్వాత విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉందని మరోసారి ప్రభుత్వాన్ని ఫోర్ సైడ్స్ వేదికగా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా విద్యార్థుల పట్ల, విద్య పట్ల కనీస అవగాహనతోటి ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ప్రభుత్వాలు నడుచుకోవాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.